హల్లెలూయా. దేవుని శక్తిని మనం పొందుకోవాలంటే గనక మరి ఎలాంటి వారితో ఉండాలి? దేవుని శక్తి కలిగి ఉన్న వారితో సహవాసం ఉండాలి, మన సహవాసం. హల్లెలూయా. మరి యేసు ప్రభు శిష్యులను చూసుకుంటే గనుక మరి యేసు ప్రభుని యూదులు రాళ్లతో కొట్టడానికి వచ్చినప్పుడు మరి యాకోబు యోహాన్లు ఏమంటారు అంటే గనక, ప్రభా నువ్వు సెలవి ఆకాశం నుంచి అగ్నిని రప్పించి వీళ్ళని గాల్చేస్తామంటారు. హల్లెలూయా. అంత పవర్ వారికి ఎట్లా వచ్చింది? కానీ యేసు ప్రభు మరి ఏం అధికారం ఇచ్చాడు వాళ్ళకి అంటే, స్వస్థపరచడానికి, దయ్యాలను ఎలగొట్టడానికి మాత్రమే అధికారం ఇచ్చినట్టుగా మరి మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో రాయబడినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. కానీ వాళ్ళు అంటున్న మాట ఏంటిది? ప్రభా నువ్వు ఒక్క మాట సెలవి, నువ్వు ఒక్క మాట చెప్పు మాతోటి, మేము ఆకాశం నుంచి అగ్నిని కురిపించి వీళ్ళందరినీ కూడా గాల్చేస్తామంటారు. హల్లెలూయా. అంత పవరు, అంత విశ్వాసం వాళ్ళకి ఎట్లా నుంచి వచ్చింది? యేసు ప్రభుతోటి ఉండి హల్లెలూయా. యేసు ప్రభుతో ఉండి మరి వాళ్ళకి ఆ పవర్ వచ్చింది. హల్లెలూయా. అంటే మరి మన దేవుని శక్తిని సంపాదించుకోవాలంటే మరి ఇప్పుడు మనం అందరం కూడా అభిషేకింపబడ్డాము. హల్లెలూయా. ఇంకా అధికమైన శక్తిని సంపాదించుకోవాలంటే మన సహవాసం ఎక్కువగా ఎవరితో ఉండాలి? హల్లెలూయా. మరి దేవుని వరాలు, ఆత్మ వరాలు కలిగిన వారితోటే మన సహవాసం ఎక్కువగా ఉండాలి. హల్లెలూయా.